ప్రయాణిస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయడం, శివపంచాక్షరి మంత్రాన్ని ప్రతినిత్యం ఈ వారమంతా కూడా పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఈ వారం ప్రధానంగా వ్యతిరేక పరిస్థితులను కూడా తమకు అనుకూలంగా మార్చుకుని విజయాలు సాధిస్తారు. వీరిలో మార్పు ఏదైతే ఉందో ఆ మార్పును కుటుంబ సభ్యులు చూసి హర్షిస్తారు, గుర్తిస్తారని కూడా చెప్పవచ్చు. పొదుపు చర్యల ద్వారా ఖర్చులను కూడా నియంత్రించి ఆదా చేసే ప్రయత్నంలో కూడా ఈ వారం వీరు విజయం సాధిస్తారు. ఇంతకాలం వీరి వెంట తిరిగిన కొందరి యొక్క వైఖరిని, మనస్తత్వాన్ని కూడా తెలుసుకుంటారు. కొంతవరకు మనస్తాపం కూడా చెందుతారు. దూరపు బంధువుల నుంచి ఒక ముఖ్యమైన సమాచారం కూడా అందుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. స్థిరాస్తి విషయంలో ఎవరికైతే ఈ రాశి వారికి గత కొంతకాలంగా సమస్యలు, చిక్కులు ఉన్నాయో కొద్దిగా ఈ వారం ప్రయత్నిస్తే ఆ సమస్యలన్నీ కూడా దూరమవుతాయి. గృహ నిర్మాణాలు కూడా చేపడతారు. విద్యార్థులు ఆశించినటువంటి ఫలితాలు రావడం వల్ల ఆనందంగా గడుపుతారు. వ్యాపార, వృత్తి, ఉద్యోగ వర్గాల వరకు ఈ వారం గత కొంతకాలంగా పని ఒత్తిడి ఏదైతే ఉందో అది కొంతవరకు తొలగుతుంది. రాజకీయ నాయకులు, కళారంగంలో ఉన్నవారు ఈ వారం శుభవార్తలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు చేతికంతాయి. ఇక పశ్చిమ దిశ వైపు ఎవరైతే మకర రాశి వారు ప్రయాణం చేస్తారో ఈ వారం వారు విజయాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరు కూడా కనకధార స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించడం, లక్ష్మీ అమ్మవారిని ప్రతినిత్యం యథాశక్తిగా పూజించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఈ వారం ఆర్థికంగా ఒక మెట్టు పైకి ఎదుగుతారు. అనూహ్యంగా డబ్బు కొంతవరకు వీరికి చేతికి కూడా అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో అవరోధాలను అధిగమించి ముందడుగు వేస్తారు. ఆత్మీయుల ఆదరణ, ప్రోత్సాహంతో కొన్ని ముఖ్య నిర్ణయాలను కూడా ఈ వారం కుంభరాశి వారు తీసుకుంటారు. ప్రతిభావంతులుగా కూడా మంచి గుర్తింపు కూడా వీరికి లభిస్తుంది. వాహనాలు, గృహం కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తారో అవన్నీ కూడా కలిసి వస్తాయి. వ్యాపార, వృత్తి, ఉద్యోగ వర్గాల వరకు గత కొంతకాలంగా ఉన్న సమస్యలన్నీ కూడా క్రమేపీ తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు, న్యాయవాదులకు కూడా ఈ వారం ఆశాజనకంగా గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఇక ఉత్తర దిశ వైపు ఎవరైతే కుంభరాశి వారు ఈ వారం ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే కనకదుర్గ అమ్మవారిని యథాశక్తిగా పూజించడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం శుభాశుభ మిశ్రమంగా గడుస్తుంది. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. అయినప్పటికీ కూడా వారు వాటిని అధిగమిస్తారు. ఓర్పు, సహనం ప్రధానంగా మీనరాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా ముఖ్యంగా చెప్పవచ్చు. విద్యార్థులు, నిరుద్యోగులు శుభవర్తమానాలను అందుకుంటారు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించడం మాత్రం చాలా మంచిది. వృత్తి, వ్యాపార వర్గాల వరకు విడుదలకు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. కళాకారులకు, వైద్యులకు మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు చేతికంతాయి. ఇక పశ్చిమ దిశ వైపు ఎవరైతే ఈ వారం మీనరాశి వారు ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలను సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి ప్రతి ఒక్కరూ కూడా అన్నపూర్ణాష్టకాన్ని పఠించడం చాలా మంచిదని చెప్పవచ్చు. విన్నర్గా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. ఈ వారం ఎటువంటి విషయాల్లో వీరు జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు వీరు పాటించాలి, ఈ వారం యొక్క విశిష్టతలు ఇదండి ఇవాల్టి శ్రీకరం శుభకరం ప్రత్యేక కార్యక్రమం. రేపు ఉదయం 8 గంటలకు ప్రసారమయ్యే శ్రీకరం శుభకరం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,